బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్లు ఆశించి భంగపడిన కొందరు, ఫస్ట్ లిస్టులో పేర్లు లేవని మరికొందరు సీనియర్లు హైకమాండ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4-5 నియోజకవర్గాల నుంచి కొందరు సీనియర్ లీడర్లు టికెట్ ఆశించారు. అయితే వాళ్లను కాదని కొత్త వారికి టికెట్లు ఇవ్వడంతో ఆ నేతలందరూ అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జైరాబాద్ టికెట్ల ప్రకటనపై పార్టీ తీరు పట్ల లీడర్లలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. 2-3 లీడర్లు పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఫస్ట్ లిస్టులో పేర్లు లేకపోవడంపై మరికొందరు సీనియర్ లీడర్లు నారాజు అవుతున్నారు. తమ నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ టికెట్ను విరించి ఆసుపత్రి చైర్మన్ మాధవీలతకు కేటాయించడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ టికెట్ రేసులో ముందు నుంచి రాజాసింగ్ కూడా ఉన్నారు. టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే మాధవీలతకు టికెట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి లోనట్లు చెప్తున్నారు. అసలు పార్టీలో చేరకముందే మాధవీలతకు టికెట్ ఎట్లా ఇస్తారని రాజాసింగ్ ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసేందుకు వేరే మొగోడు ఎవరూ దొరకలేదా పార్టీలో అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలిసింది. నిజానికి కొద్ది రోజులుగా రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. బీజేఎల్పీ నేత పదవి వస్తుందని ఆశలు పెట్టుకోగా అది ఇవ్వకపోవడంతోనే రాజాసింగ్ అసహనానికి లోనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మల్కాజ్గిరి టికెట్ కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ టికెట్ ఈటెల రాజేందర్కి ఇచ్చారు. దీంతో మురళీధర్ రావు అసహనంతో ఉన్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. గత కొన్నేళ్లుగా నా సహచరులు, పార్టీ కార్యకర్తలు, నా బాగు కోరుకునే వాళ్ళంతా అండగా నిలిచారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీ కార్యక్రమాలు, ప్రచారాల్లో నా వెన్నంటి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలోనే కార్యకర్తలందరితో సమావేశమవుతాను. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇది వైరల్గా మారింది. టికెట్ రాకపోవడంతోనే ఆయన ఇలా పోస్ట్ పెట్టారని, పార్టీ మారుతారా అని చర్చ నడుస్తుంది. పార్టీ సీనియర్ లీడర్లు డీకే అరుణ, జితేందర్ రెడ్డి కూడా తొలి విడత టికెట్ల ప్రకటనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ టికెట్ కోసం పోటీ పడుతున్న వీళ్ళిద్దరూ టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఫస్ట్ లిస్టులోనే పేరు ఉంటుందని భావించారు. అయితే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఆ స్థానాన్ని హైకమాండ్ హోల్డ్లో పెట్టింది. ఒకరికి మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చి మరొకరికి వేరే స్థానం నుంచి బరిలోకి దింపాలని అధినాయకత్వం యోచించింది. అయితే దానిపై ఇద్దరు నేతలు మాట్లాడినా ఎవరూ ఒప్పుకోలేదు. కానీ ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ టికెట్ను హోల్డ్లో పెట్టింది. ఇక జైరాబాద్ టికెట్ను బీబీ పాటిల్కి ఇవ్వడం పట్ల ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి రాష్ట్ర నాయకత్వం వద్ద నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తనకు ఎంపీ టికెట్ రాకుండా పార్టీ ముఖ్య నేతలే కుట్ర పన్నుతున్నారని మరోపక్క ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. తాను రెండోసారి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని, అది ఇష్టం లేకనే టికెట్ ఇవ్వకుండా అడ్డు తగులుతున్నారని ఫైర్ అయ్యారు. సెకండ్ లిస్ట్లో టికెట్ ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంటాను అని చెప్పారు. నాగర్ కర్నూల్ టికెట్పై పార్టీ జనరల్ సెక్రటరీ బంగారు శృతి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆ టికెట్ ఆమెకి అని అంతా అనుకున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరడం, ఆయన కుమారుడు పోదుగంటి భరత్కు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వడంతో శృతి మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఆమె కలిశారు. సో ఈ రకంగా మరిన్ని టికెట్లు అంటే పూర్తి స్థాయిలో 17 పార్లమెంట్ స్థానాలకు కనుక బీజేపీ టికెట్ ప్రకటిస్తే మరి ఇంకా ఎంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తారు, ఎంతమంది బయటికి వస్తారు అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.